దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమయంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని మన జీవితాల్లో వినియోగించుకోవడం ఆశీర్వాదకరమని దేవుని ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. మంచిది. ఈ ఉదయం లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈ దినాన్ని ప్రారంభించారా? ఒకవేళ లేకపోయినట్లయితే ప్రతి ఉదయము దేవునితో మన దినాన్ని ప్రారంభించటము మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదమని దేవుని ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 125వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుసు సీయోను కొండవలే నుందురు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, నిత్యము నిలిచేటువంటి సీయోను కొండవలే నువ్వు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఏం కలిగి ఉండాలంటే యెహోవా యందు యేసయ్య యందు నమ్మిక కలిగి ఉండాలి. యేసయ్యను నువ్వు నమ్మితే చాలు నా ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు నిలిచేటువంటి కొండగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనాయి, దేనికి భయపడవు. దేది కూడా నిన్నేమీ చేయలేదు. ఎందుకో తెలుసా? నీ నమ్మిక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మీద ఉన్నది. దేవుడే నిన్ను చూస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు కనుక దేనికి భయపడవు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒకవేళ నువ్వు ఎటువంటి సమస్యలు గుండగా వెళుతున్నా భయపడవద్దు. ఇదిగో ఆయన యందు, యేసు ప్రభు యందు నమ్మిక ఉంచు. ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అద్భుతమైన రీతిలో నా ప్రభు మార్చగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక భయపడవద్దు. ధైర్యం కలిగి ప్రభు మాట యందు విశ్వాసం ఉంచుదాం, ప్రభు మాట యందు నమ్మిక ఉంచుదాం. మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు బలపరచాలని ఈ ఉదయకాల సమయంలో చిన్న మాట ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు ప్రభు. అవును తండ్రి, నీ యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిలుచు సీయోను కొండవలే ఉందని నీ వాక్యంలో మీరు సెలవిస్తున్నారు. అవును ప్రభువా, అయా నీ యందు నమ్మిక ఉంచి నీ నమ్మకము నీ మీద పెట్టుకొని ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో ఎదురైనా ప్రభు భయపడకుండా నమ్మితే ప్రభు నువ్వు అద్భుతాలు చేస్తావు తండ్రి. వారి నమ్మిక చొప్పున జరుగునుగాక నువ్వు అన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అటువంటి ఆశ్చర్యమైన ఘనమైన కార్యాలు ప్రతి కుటుంబాల్లో జరిగించండి. మా స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అయ్యా మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా దీవించండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, రాకపోకలు మీరు తోడై ఉండండి. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం లేని బిడ్డల గర్భఫలాన్ని పొందుకునే కృపను దయచేయండి ప్రభు. నమ్మికతో వారి జీవితాలు అద్భుతాలు జరుగునుగాక తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను ఘనపరుస్తున్న వారిని కూడా అద్భుతమైన రీతిలో ఘనమైన వారిగా చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలో ఉన్న వారిని నీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము దయచేయండి, బలము దయచేయండి అయ్యా. నీ కృపలో వర్ధలు చేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టార్జితం వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి మీరే మహిమ పొందమని, నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి. నూరంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా వారికి అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి.